మామిడికాయ ముక్కలు చూడండి. ఈ గిన్నెతో 2 గిన్నెలు అయినాయి. ఇది ఎల్లిపాయ కారం, కొంచెం 1 గిలాస ఉప్పు, 1 పావు కేజీ ఎల్లిపాయలు, గిలాసుడు కారం కలిపి మిక్సీ పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఇది. చూడండి, ఎల్లిపాయ కారం సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్న ఉప్పు కూడా చూసుకొని వేసుకోవచ్చు. సరిపడా నూనె, మెంతులు, ఆవాలు, జీలకర్ర 3 వేయించుకొని ఇలా పొడి చేసుకున్నా. ఇలా ఎల్లిపాయ కారం పట్టుకున్న కొన్ని ఎల్లిపాయలు ఇలా వేసుకోవాలి. ఈ నూనెలో ఉప్పులో మంచిగా మాగినాక తింటే కూడా చాలా హెల్త్కి మంచిది. కొంతమంది ఆయాసంగా రొప్పుతూ ఉంటారు కదా, ఈ మామిడికాయ పచ్చళ్ళు ఎల్లిపాయలు పెట్టుకొని తింటే ఆయాసము ఉబ్బసము అని అంటారు, అది తగ్గిపోతుంది బాగా. ఈ ఎల్లిపాయలు ఆయాసం ఉబ్బసానికి మామూలుగా మనం కూర చేసుకునేటప్పుడు ఇవి వేయించుకొని మామూలుగా వైట్ అన్నంలో కూర కలుపుకొని పెట్టుకొని తిన్నా కూడా ఉబ్బసం, ఆయాసం, రొప్పు, దగ్గు ఏదైనా సరే మంచిగా పనిచేస్తుంది. ఇది అసలు ఇలా చేయండి, అలా చేసుకోండి. అలా రొప్పు ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇది మెంతులు, ఆవాలు ఇంకా జీలకర్ర కలిపి వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను. ఫస్ట్ ఇది ఇలా పోసుకోవాలి. ఈ ముక్కలకి అన్నిటికీ ఇది పట్టాలి ఫస్ట్. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని అది ముక్కలకి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మెంతిపిండి, ఆవాలు, జీలకర్ర వేయించి కలుపుకున్న పొడిని అలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ ఎల్లిపాయ కారము ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాతనే నూనె పోసుకోవాలి. ముందే నూనె పోసుకుంటే ఈ ముక్కకి కారం అనేది, మెంతి పొడి అనేది, ఉప్పు అనేది ఈ ముక్కకి పట్టదు. నూనె అంటడం వల్ల వాటికి ఇది మళ్ళీ పట్టది కారం. ఇంకా ఇది కలుపుకున్న తర్వాత నూనె పోసుకుంటే ఇది పీల్చుకుంటుంది. నూనె పోసుకుంటే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇలా సంవత్సరమైనా తినొచ్చు. చూడండి, నాకు కారం సరిపోలేదు, 1/2 గ్లాస్ వేసిన మిక్సీలో కాబట్టి ఎల్లిపాయ కారం కోసమని 1/2 గ్లాస్ వేసుకున్నా ఇందనక. ఇప్పుడు మళ్ళీ 1 గ్లాసులు పోస్తున్నా. చిన్న గ్లాస్ ఇది చూడండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు 1/2 గ్లాసా, ఇప్పుడు 1 గ్లాసు. ఉప్పు కూడా అంతే, 2 గ్లాసులకి ఉప్పు దీన్ని తలకొట్టి ఇలా పోసుకోవాలి. ఎందుకంటే కొంతమంది కారం సమానంగా ఉప్పు సమానంగా పోసుకోవాలని చెప్తున్నారు. ఇంకా అట్లా ఉప్పు త్వరగా కషం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని 2 గ్లాసులకి 1 గ్లాస్ ఇట్లా మనం సమానంగా ఇలా అనుకొని పోసుకుంటే అది, ఎందుకంటే మనం ఇది కొన్న కారం అయినా మనం ఉప్పు పోసి పట్టిస్తాం కాబట్టి కొలత అంటే కషం అవుతుంది సమానంగా అయితే. అట్లా కాకుండా 2 గ్లాసులకి 1 గ్లాస్ పోసుకున్నా పర్లేదు. ఇంకా ఇది మొత్తం కూడా మంచిగా ఇది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే నేను ఉప్పు కూడా ఆల్రెడీ 1 గ్లాసు 2 గ్లాసులకి కారానికి ఇలా తలగొట్టి 1 గ్లాసు దీంతో పోసుకున్నా. నాకు ఉప్పు సరిపోతుంది, ఇలా కొట్టి పోసుకున్నా. అంటే ఇందాక మిక్సీలోనే పోసుకున్నా నేను, అందుకని ఇప్పుడు సరిపోతుంది. ఇలాగా ఉప్పు సరిపోతుంది, కారం అన్నీ సరిపోతాయి. దీన్ని మొత్తం కూడా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ పోసుకోవాలి. ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ అయినా పల్లీల ఆయిల్ అయినా సరిపోతుంది. అంటే ఇది నేను కొంచెమే కాబట్టి ఫ్రీడమ్ ఆయిల్ ఇంట్లో అది పోస్తున్నాను. ఇప్పుడు ఇది పోస్తాను. అది సంవత్సరానికి కావాల్సిన పచ్చడికి అయితే మాత్రం పల్లీల ఆయిల్ పోసుకొని ఇలా మొత్తం కలుపుకొని పల్లీల ఆయిల్ పోసుకుంటే
పచ్చడి మనం సంవత్సరం అయినా తినొచ్చు. ఇది హెల్త్కి కూడా మంచిది. మనకి అసలు కమ్మగా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టము లేని వాళ్ళంటూ ఎవరు ఉంటారు? మన తెలంగాణ, ఆంధ్ర అందరూ ఈ పచ్చడి అంటే చాలా ఇష్టపడతారు. ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి చాలా బాగుంటుంది కాంబినేషన్. చాలా మంచిగా ఉంటుంది. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఇలా కలుపుకున్నాను నేను, ముక్కలకి మంచిగా కారం పట్టేలాగా ఇలా కలుపుకున్నాను. చూడండి కారం ఇలా కలుపుకున్నాను. ఇంకా తర్వాత ఇది ఇలా కలుపుకున్న తర్వాతనే నూనె పోసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముక్కకి చూడండి కారం ఇలా పట్టింది. అదే నూనె పోస్తే ఇలా కారం పట్టదు ముక్కకి. నూనె అంటుకుపోయి ఇంకా కారం అంటుకోదు. మళ్ళీ దానికి కారానికి ముక్కకి టేస్ట్ అనిపించదు. తింటామంటే ఇంకా ఇది కారం పట్టుకుంటుంది కాబట్టి తింటామంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు అయితే తక్కువనే పోసుకోవాలి. నేనైతే ఎప్పుడు తక్కువనే పోసుకుంటాను. ఇంకా 3వ రోజు సరిపోకపోతే అప్పుడు దాన్ని బట్టి పోసుకుంటా. సంవత్సరం పచ్చడికైనా కొద్దిగా పెట్టుకున్న పచ్చడికైనా తక్కువనే పోసుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే దీంతో 2 పోస్తారు. ఫస్టే 2 పోయడం వల్ల ముక్క ఊరటానికి కొంచెం అవకాశం ఉండదు. కొద్దిగా పోసుకుంటే ఈ ఉప్పు, నూనె ఈ ముక్కకి ఇదంతా ఇలా పట్టి మంచిగా దగ్గరకు వచ్చింది పచ్చడి. ఆ తర్వాత 3వ రోజు మనం కలుపుకొని ఇంకాస్త నూనె పడుతుంది అనుకుంటే మనం పోసుకొని ఇంకా అలా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ నూనె కూడా ఇలా కలుపుకుంటాను నేను. చూడండి కలుపుకున్నాను. చూడండి ఎంత బాగుంది ఎర్రగా. వాసన కూడా మంచి స్మెల్ వస్తుంది. అసలు మంచి వాసన వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నూనె పోసుకున్నాను అంటే ఇప్పుడు నేను నూనె ఎక్కువ పోసుకోను. ఇంకా చూడండి నూనె ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు ఈ కారానికి సరిపోనే ఉంది. ఇది ఒక డబ్బాకి పెట్టుకుంటాను. ఇంకా లేదంటే ఇది కొంచెం కాబట్టి గిన్నెలో ఇలా 3 రోజులు ఉంచుకున్నా నూనె ఊరుతుంది. తర్వాత డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. నూనె సరిపోయింది చూసుకొని ఇంకా ఉండొచ్చు. చూడండి ఎంత బాగుందో. కారం అంతా ఊరిన తర్వాత ఇలాగా కారం అంతా ముక్కలకి పట్టిద్ది. 3 రోజులకి టేస్ట్ అసలు ఇక చాలా బాగుంటుంది. ఈ కారం అంతా ముక్కలకి పట్టిద్ది. ఎక్కువ నూనె పోయడం ఏంటంటే ఇది ఇలా తడిగా ముద్దగా ఉంటే సరిపోతుంది. ఇది ఊరుతుంది. ఈ ముక్కలకి ఇలా గట్టిగా పీల్చుకుంటుంది. దీంట్లో నీరు ఉంటుంది కదా, ఈ నీరు ఇందులో పీల్చుకొని మంచిగా ఇట్లా తేరుకొని వస్తుంది. మనం కలుపుకొని అప్పుడు కొంచెం చెప్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా అప్పుడు మనం కొంచెం నూనె కావాలంటే కలుపుకొని ఇంకా ఉప్మాలోకి ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని ఎలా అంటే అలా మన ఇష్టం వచ్చినట్టుగా తినచ్చు. నేను ఇంతకుముందు జాడి నిండా పెట్టా. అందరూ తీసుకెళ్ళారు మా వాళ్ళు. ఇంకా అది అయిపోయింది. లాస్ట్కి నాకే మిగలలేదు. చాలా బాగా అంటే బాగా కుదిరింది పచ్చడి. నాకు మిగలలేదు. లేకపోతే సంవత్సరం వచ్చిండే పచ్చడి. అందుకే మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో ఏదో వస్తుంటాయి కాయలుగా బాగానే ఉన్నాయి. పెద్ద కాయలే తీసుకొని కట్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నా. ఇవి కేజీ మాత్రమే కాయలు. 2 వచ్చినాయి. ఒకదానికి 15 ముక్కలు, ఒకదానికి 10 ముక్కలు వెళ్ళినాయి. టేస్ట్ మాత్రం మంచి వాసన బాగుంది. నేను మళ్ళీ మీకు ఉప్మాలో వేసుకున్నప్పుడు, ముద్దపప్పు చేసుకున్నప్పుడు వీడియోలలో పెడుతూనే ఉంటా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి. ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. నా వీడియోలు అందరూ చూస్తున్నారు. అందరూ కూడా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేను కొత్తగా చేస్తున్న వీడియోలు ఇప్పుడు ఒక 2 నెల అవుతుంది. 15 రోజులు 2 నెలలు అవుతుంది వీడియోలు చేయబట్టి. మీరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టండి.
నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నన్ను కూడా సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. పెద్ద వీడియోలు కూడా చేయాలని ఉంది. ఇంకా నేను ఒక్కదాన్నే ఇలా పట్టుకోవాలి, ఇలా చేసుకోవాలి. నాకు అసలు ఫోన్ గురించి కూడా ఎక్కువ తెలియదు. అయినా సరే చేయాలన్న ఆసక్తితోటి చేస్తున్నా. మీరు లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. చూడండి పచ్చడి బాగుంది, లైక్ కొట్టండి. నేనైతే ఒక ముద్దకి కలుపుకుందామని, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. నా చేతికి అంటింది కూడా. అంటే మామిడికాయ పచ్చడి మొత్తం పెట్టినాక మనం సీసాలోకి ఎత్తుకున్నాక మా అమ్మమ్మ గారు అందులో అన్నం బాగా వేసి ఒక 4 ముక్కలు వేసి మంచిగా కలిపి ఒక్క ముద్ద పెట్టేది. అప్పుడు ఆ టేస్ట్ తింటా ఉంటే ఇంకా తినాలనిపించేది. ఇంకా నేను అది డబ్బాకి ఎత్తుకోలేదు, అలాగ 3 రోజులు ఉంచుకొని ఆ తర్వాత డబ్బాకి పెట్టుకుందాం అనుకుంటున్నా. అది కొంచెమే కాబట్టి, కేజీయే కాబట్టి. చూడండి ఇది ఎంత బాగుంటుందో. ఇలా ముద్దలు చేసి ఒక ముద్ద పెట్టేది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి. ఈరోజు మామిడికాయ పచ్చడి సూపర్, లైక్ కొట్టండి. మామిడికాయ పచ్చడి ఇలా కలుపుకొని తింటా ఉంటే ఇంకా అస్సలు చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. ఆ చేతికి అంతా మామిడికాయ పచ్చడి ఎర్రగా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి. చూడండి సూపర్ ఉంటుంది మామిడికాయ పచ్చడి. అన్నీ సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మామిడికాయ ముక్క చూడండి. ఎంత చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా సరిపోదు దీని గురించి. అంత టేస్ట్ అంటే అబ్బా, ఎప్పటికైనా సరే మర్చిపోలేము. అమ్మ ఎలా ప్రేమ మామిడికాయ పచ్చడి, అలాగనే ప్రేమ. అమ్మ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అనిపిస్తుంది మామిడికాయ పచ్చడి. సో అమ్మ ఇంక ఇలా కలిపి పెడితే, మామిడికాయ పచ్చడి కలిపినాక అమ్మ ఇలా కలిపి పెడితే అమృతంలాగా తినబుద్ధి. చూడండి పచ్చడి పెట్టిన ఎమ్మటే ఇలా కలుపుకొని తింటే, అమ్మ చేతితో తింటే ఎంత బాగుంటుందో ఇంకా. కానీ ప్రస్తుతానికి అమ్మ నాకు దగ్గర లేదు ఇప్పుడు ఈడ. చూడండి ఇలాగా నేనే కలుపుతున్నా, నేనే తింటున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టండి.